హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ స్కిల్స్. ఈరోజు మన క్లాస్లో క్యాండిడేట్స్ యొక్క రెజ్యూమ్లో రియల్ టైమ్ ప్రాజెక్ట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ యొక్క రెజ్యూమ్లో ఫస్ట్ ప్రాజెక్ట్ని సీక్వెల్ మీద ఆ, పెడుతున్నాం అనమాట. సో ఇక్కడ నేను మీకు నిజంగా సీక్వెల్ ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి బ్యాక్ అండ్ టేబుల్స్ ఎలా లైన్ అయి ఉంటాయి, అక్కడ డేటాబేస్ ఆర్కిటెక్చరు మరియు డేటాబేస్ డెవలపర్ ఏ రోల్ ప్లే చేస్తారు, అలాగే మనం నిజంగా నేర్చుకున్న సీక్వెల్ థియరీ ఏదైతే ఉంటుందో డిడిఎల్ డిఎంఎల్ డేటా టైప్స్, సో కాలమ్ నల్లబుల్ నాట్ నల్లబుల్ ఆ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అనేటివి నిజంగా మనకి రియల్ టైంలో ఎలా యూజ్ అవుతాయి అనేది కవర్ చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, నా కృష్ణ స్కిల్స్కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి డే బై డే స్టూడెంట్స్ యొక్క కౌంట్ అనేది పెరుగుతుంది. సో ఇది ఇలాగే వెళ్తే కనుక మేబీ నాకు ఫ్యూచర్లో నిజంగా గూగుల్లో ఒక నాది వెబ్ పేజ్ క్రియేట్ చేయాలన్న ఆలోచన ఉంది. సో దానికి నేను నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మళ్ళీ బ్యాక్ ఎండ్ టేబుల్స్ మీద ఇలా డిజైన్ ప్లానింగ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను మీకు జస్ట్ ఫస్ట్ ట్యాబ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇది నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ యొక్క స్మాల్ వ్యూ అనుకోండి. ఇది నా కృష్ణ స్కిల్స్ అన్న టైటిల్ ప్లస్ ప్రస్తుతానికి నేను ఫస్ట్ మెయిన్ పేజ్ మెంబర్ రిజిస్ట్రేషన్ ఉన్న దాని గురించి ప్లాన్ చేస్తున్నాను. సో ఇందులో నాకు ఆ మెంబర్ రిజిస్ట్రేషన్లో మళ్ళీ సబ్ పేజెస్ ఏమి ఉంటాయంటే ఆ మెంబర్ యొక్క బేసిక్ ఇన్ఫో డీటెయిల్స్. సో నెక్స్ట్ నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన మెంబర్కి నేను డెసిగ్నేషన్ ఏమి ఇస్తున్నాను, సో అతను నాకు ఫీజు అనే ఎలా పే చేస్తాడు, ఆ మెంబర్ యొక్క ప్రొఫైల్ అనమాట. సో ఈ రిజిస్ట్రేషన్లో ఆ మెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ నేను అతని దగ్గర తీసుకుని అతను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తానన్నమాట. సో ఇది నా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అనుకుంటే, సో నెక్స్ట్ లెవెల్ వాళ్ళు డేటాబేస్ ఆర్కిటెక్చర్స్ అంటే ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి సంబంధించిన బ్యాక్ అండ్ టేబుల్స్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. అది ఎలాగంటే ఇప్పుడు డేటాబేస్లో టేబుల్స్ ఏమి ఉండాలి, కాలమ్స్ ఏమి ఉండాలి, అయితే ఆ కాలమ్స్ యొక్క డేటా టైప్ ఏం పెట్టాలి, అలాగే కాలమ్ యొక్క ప్రాపర్టీస్ అంటే మనకి చెక్ కన్స్ట్రెయింట్ నల్లబుల్ నాట్ నల్లబుల్ ఈ విధమైన యొక్క వర్క్ అంతా డేటాబేస్ ఆర్కిటెక్చర్స్ చేస్తారనమాట. సో వన్స్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత అది టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ రూపంలో మన డేటాబేస్ డెవలపర్స్కి ఇస్తారనమాట. సో ఈ టేబుల్ విత్ దీస్ కాలమ్స్ అండ్ డేటా టైప్స్ క్రియేట్ చేయమని మన డెవలపర్స్కి ఇస్తారు. సో అప్పుడు అక్కడ మనం ఏం చేస్తామంటే మనకి తెలిసినటువంటి డిడిఎల్ డిఎంఎల్ స్టేట్మెంట్స్ అలాగే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ మనం ఏదైతే థియరీ నాలెడ్జ్ నేర్చుకుంటామో దాని సినారియో బట్టి రియల్ టైంలో అప్లై చేస్తాము. ఇప్పుడు నేను మీకు ఒక శాంపుల్ చూపిస్తాను అనమాట. అంటే నిజంగా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లో డేటా అనేది మనం లోడ్ చేస్తే అది బ్యాక్ ఎండ్ టేబుల్స్లో ఎలా స్టోర్ అవుతుంది, ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి సంబంధం ఏంటనేది ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చాడు. నేను తనకి రిజిస్ట్రేషన్ ఐడి అనేది మెంబర్ ఐడి అనేది ఇస్తున్నాను అనమాట. సో నా అప్లికేషన్ కూడా ఎలాగుంటుందంటే ఇక్కడ ఈ మెంబర్ రిజిస్ట్రేషన్ అనే ఫామ్లో మళ్ళీ చైల్డ్ పేజెస్ ఫస్ట్ మెంబర్ డీటెయిల్స్ తీసుకుంటాము. సో అది ఎంటర్ చేయగానే అలా నెక్స్ట్ 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 కొట్టుకుంటూ చివరిగా కంప్లీట్ చేస్తామన్నమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని. సో ఇప్పుడు మెంబర్ ఐడిని ఇవ్వగానే ఆటోమేటిక్గా అది చైల్డ్ పేజెస్లో కూడా ఆటో ఫిల్ అవుతుంది. ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ వాళ్ళు వాళ్ళ లాజిక్స్ బట్టి చేస్తారు. సో జాయిన్ అయిన మెంబర్ పేరు వచ్చి త్రినాథ్ చెరుకూరి అనుకుందాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్ ఎండ్ డేటాబేస్ టేబుల్స్లో మనం ఫ్రంట్ ఎండ్లో ఏవైతే అక్కడ మాన్యువల్గా ఇస్తామో ఆటోమేటిక్గా టేబుల్స్లో డేటా అనేది ఇన్సర్ట్ అవుతూ వస్తుంది అనమాట. ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ బ్యాక్ ఎండ్ టేబుల్స్ అనేటివి ఇంటర్లైన్డ్తో అయి ఉంటాయి. సో ఇక్కడ మీరు డెసిగ్నేషన్స్ చూసినట్లయితే నా స్టూడెంట్స్కి నేను స్క్రీనింగ్ రౌండ్ పెట్టి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ స్కిల్ సెట్ బట్టి డెసిగ్నేషన్స్ అనేటివి ఇస్తానన్నమాట. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లో నాకు ఈ వాల్యూస్ ఆటోమేటిక్ ఎలా కనిపిస్తాయంటే ఇక్కడ మనకి టేబుల్స్లో ఆర్కిటెక్చర్ వాళ్ళు రెండు విధాలుగా డిజైన్ చేస్తారు, అప్లికేషన్ టేబుల్స్, స్టాటిక్ టేబుల్స్. సో ఈ స్టాటిక్ టేబుల్స్ ఎలా ఉంటాయంటే డేటాబేస్లో ఆల్రెడీ అవి హార్డ్ కోడ్ చేసి ఉంటాయి అన్నమాట. సో ఈ హార్డ్ కోడ్ చేసిన టేబుల్స్ని త్రూ జావా .NET ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి తీసుకొస్తారు. సో ఆ విధంగా నేను ఈ త్రినాథ్కి స్క్రీన్ రౌండ్ చేసి అతని పర్ఫార్మెన్స్ బట్టి టీమ్ లీడ్ అన్నది ఇచ్చాను.
సో, ఇక్కడ మీరు చూసినట్లయితే బర్త్ డేట్ అనేది నేను ఈ ఫార్మాట్‌లో ఇస్తాననమాట. 19 ఏప్రిల్ 1992. సో, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో మీకది ఫార్మాట్ సరిగ్గానే ఉంది గానీ, ఇక్కడ బ్యాక్ ఎండ్ ఆ మెంబర్ అనే టేబుల్ కింద బర్త్ డేట్ చూస్తే రాంగ్ ఫార్మాట్‌లోకొచ్చింది. సో, ఈ విధంగా గూడా మనకి డేటాబేస్ ఆర్కిటెక్చర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌కి, బ్యాక్ ఎండ్ టేబుల్స్‌కి వర్క్ చేస్తారు. అదే ఇప్పుడు నేను ఈ ఫార్మాట్‌లో ఇస్తాను చూడండి. ఆహ్, 19/04/1992. సో, ఇప్పుడు నాకిది డీడీఎంఎంవైవైవై ఫార్మాట్‌లో నేను ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో ఇచ్చాను. సో, ఇప్పుడు బ్యాక్ ఎండ్‌లో చూసుకున్నట్లయితే డేటా అనేది ఆహ్, సర్ ఐ మీన్ కరెక్ట్‌గా స్టోర్ అయిందనమాట. సో, డేటాబేస్ ఆర్కిటెక్చర్ అనేవాళ్ళు ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, బ్యాక్ ఎండ్ టేబుల్స్‌కి ఆ డేటా టైప్స్ మీద వర్క్ చేస్తారు. సో, మార్షియల్ స్టేటస్ అనమాట. అది మ్యారీడ్, అన్‌మ్యారీడ్. నెక్స్ట్ జెండర్ మేలు, ఫిమేల్. జాయినింగ్ డేట్ ఈరోజు జాయిన్ అవుతున్నాడు అనుకున్న సినారియోతో ఈరోజు డేట్ ఇస్తున్నామనమాట. సో, సేమ్ జాయినింగ్ డేట్ అనేది ఇక్కడ గూడా అదే ఇష్యూ వచ్చింది. సో, దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఇస్తాము. ఇది మనకి యూవీ వాళ్ళు లేదంటే జావా డాట్ నెట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో, ఇతను నా ఇన్‌స్టిట్యూట్‌లో ఫీజ్ కట్టే జాయిన్ అవుతాడు. సో, యాక్టివ్ మెంబర్ జాయినింగ్ అయ్యాడు కాబట్టి యాక్టివ్ అనమాట. ఆ మెంబర్‌కి మనకి జాబ్ వచ్చేసి ఇన్‌స్టిట్యూట్ నుంచి ఔట్‌కెళ్ళిన తర్వాత మనము అదే మెంబర్‌ని ఇన్‌యాక్టివ్స్ కింద అప్డేట్ ఇస్తాము. సో, ఈ రికార్డ్‌ని ఈరోజు క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేటెడ్ డేట్ అనేది కూడా ఇస్తామనమాట. ఇన్ కేస్ ఆ మెంబర్ యొక్క డీటెయిల్స్ నేను మళ్ళీ ఏదన్నా చేంజ్ ఆర్ అప్డేట్ చేయాలనుకున్నప్పుడు మోడిఫైడ్ డేట్ అనేది ఇస్తాను. ప్రెజెంట్ నేనేం చేంజ్ చేయట్లేదు కాబట్టి మోడిఫైడ్ డేట్ అనేది బ్లాంక్ ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌కి సంబంధించిన బ్యాక్ ఎండ్ టేబుల్ చూసుకున్నట్లయితే నేను అక్కడ ఏదైతే ఇచ్చానో యాస్ ఇట్ ఈజ్ అవి ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ టేబుల్‌లో స్టోర్ అయిపోయాయి. ఈ విధంగా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో ఇచ్చిన డేటా అనేది బ్యాక్ ఎండ్ టేబుల్స్‌కి అలైన్డ్‌గా ఉంటుంది. ఇది సోర్స్ లేయర్ టేబుల్స్ అంటాము. అలాగే మనం మిగతా ట్యాబ్స్ గూడా చూసుకున్నట్లయితే, సో, ఇక్కడ ఈ మెంబర్‌కి మనం డెసిగ్నేషన్ టీమ్ లీడ్ ఇచ్చాము. సో, ఇక్కడ డెసిగ్నేషన్ హిస్టరీలో ఆ టీమ్ లీడ్‌కి సంబంధించిన బ్యాక్ ఎండ్ వాల్యూ వచ్చింది. అదెలాగొస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ డేటాబేస్‌లో చూసుకున్నట్లయితే మనము ఆ డెసిగ్నేషన్‌కి నేమ్‌కి సంబంధించిన డెసిగ్నేషన్ ఐడీ ఉందనమాట. సో, ఇది మనం అక్కడ అప్లికేషన్‌లో ఆ కోడింగ్ ద్వారా ఆటోమేటిక్‌గా పాపులేట్ అయ్యేటట్టు చేస్తాము. దీన్నే మనం ఏమంటామంటే సీక్వెల్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ టేబుల్‌కి మధ్య ఆ ప్రైమరీకి, ఫారిన్‌కి రిలేషన్‌షిప్‌ని క్రియేట్ చేసి దాన్నే మనము యూజింగ్ ఇన్నర్ లెఫ్ట్ ఆర్ ఔటర్ జాయిన్స్ ద్వారా డేటాబేస్ డెవలపర్స్ అనేటి వాళ్ళు కోడింగ్ రాస్తారు. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి దానికి థియరిటికల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా ఎలా వర్క్ అవుతదనేది మనకి క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. సో, బ్యాచ్ షిఫ్ట్‌కొచ్చినప్పుడు నా యొక్క ఇన్‌స్టిట్యూట్‌లో 3 షిఫ్ట్‌లు నడుస్తున్నాయి. మార్నింగు, ఆఫ్టర్‌నూను, ఈవినింగ్. సో, త్రినాథ్ అనే క్యాండిడేట్ మార్నింగ్ వస్తున్నాడు కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ ఇస్తున్నాను. సో, స్టార్ట్ డేట్ అతని యొక్క డెసిగ్నేషన్ స్టార్ట్ డేట్ ఈ రోజు నుంచి అనుకుంటే, ఇంకా ఎండ్ డేట్ లేదా అది పెర్ఫార్మన్స్ రివ్యూ వచ్చినప్పుడు మళ్ళీ ఆ డెసిగ్నేషన్ మార్చాలనుకుంటే అప్పుడు నేను ఎండ్ డేట్ ఇస్తాను. సో, దాన్ని బట్టి క్రియేటెడ్ డేట్ ఈరోజు ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రికార్డ్ ఇన్సర్ట్ చేశాను కాబట్టి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆటోమేటిక్‌గా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో నేను ఈ ట్యాబ్ కింద ఏదైతే డేటా ఇచ్చానో అది ఆటోమేటిక్‌గా నాకు బ్యాక్ ఎండ్ టేబుల్‌లో పాపులేట్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఆహ్, ఇప్పుడు ఏవైతే నల్లబుల్ కాలమ్స్ ఉన్నాయో వాటికి మనము నల్ అని ఇస్తాము. ఏవైతే మ్యాండేటరీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్‌లో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనము నాన్ నల్లబుల్ కాలమ్స్ ఇస్తాము. సో, మన ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సింగ్ ఫీజు 12,000కి ఫిక్స్ చేశాము. సో, పే ఫ్రీక్వెన్సీ అంటే అది నువ్వు వన్ టైమ్‌లో పే చేస్తావా? ఆర్ ఇన్‌స్టాల్‌మెంట్స్ టైమ్‌లో పే చేస్తావా? 2 ఇన్‌స్టాల్‌మెంట్స్, 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ అనమాట. సో, అది నేను వన్ టైమ్‌లో పే చేస్తున్నాను. ప్లస్ క్రియేటెడ్ డేట్ ఇది. సో, ఇప్పుడు ఈ మెంబర్ పే హిస్టరీకి సంబంధించిన బ్యాక్ ఎండ్ టేబుల్‌లో చూస్తే ఆటోమేటిక్‌గా ఆ ఫీజు, ఆ పే ఫ్రీక్వెన్సీ కింద అది అలా వచ్చాయన్నమాట. సో, మనకి మెంబర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలంటే ఉంది ఇంకా లాస్ట్‌గా వన్ టేబుల్ అది మెంబర్ ప్రొఫైల్. సో, ప్రెజెంట్ మీరు చూసినట్లయితే మెంబర్ ఐడీ ఆటోమేటిక్‌గా అది ఆహ్, వచ్చేస్తుందనమాట. నెక్స్ట్ ఫేస్‌బుక్ ప్రొఫైల్. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళకి ఫేస్‌బుక్ అనేది డిఫాల్ట్‌గా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌నే మన దాంట్లో యూజ్ చేసుకుంటాము.
నెక్స్ట్ ఈ రికార్డ్ నేను ఈరోజు క్రియేట్ చేశాను కాబట్టి అది నాకు క్రియేటెడ్ డేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా ఫేస్బుక్ ప్రొఫైల్ ఆ క్రియేటెడ్ డేట్ ఇది ఎందుకు ఈ ఫార్మెట్లో చూపిస్తుందంటే మనం ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లో దాన్ని స్ట్రింగ్ కింద ఎంటర్ చేయలేదు కాబట్టి. సో ఎంత ప్రాక్టికల్గా ఎంత సింపుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్, అర్థం చేసుకుంటే ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి బ్యాక్ అండ్ టేబుల్స్కి రిలేషన్ అనేది ఎలాగుంటుంది, నిజంగా డేటాబేస్ ఆర్కిటెక్చర్ అనే వాళ్ళు ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ని అర్థం చేసుకుని ఆ బ్యాక్ అండ్ టేబుల్స్ అయితే ఆ కాలమ్స్ ప్లస్ అలాగే ఈచ్ కాలమ్కి ఏ డేటా టైప్ ఇవ్వాలి, అది నల్లా నాట్ నల్లబుల్లా ఇలాంటివి వాళ్ళు చెక్ చేసుకుంటారు. యాజ్ ఎ డేటాబేస్ డెవలపర్ మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఈ విధంగా మనకి టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్లో డీటెయిల్స్ అన్ని ఇస్తే మనము మనకు తెలిసిన సీక్వెల్ కోడ్ యూస్ చేసి క్రియేట్ స్టేట్మెంట్ ద్వారా టేబుల్స్ని క్రియేట్ చేసి ఈ యొక్క డేటాని మనము ఎయిదర్ త్రూ సీక్వెల్ ఇంపోర్ట్ యూటిలిటీ వాడి లేదంటే ఏదైనా షెడ్యూల్ జాబ్స్ వాడి ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ నుంచి వచ్చే డేటాని బ్యాక్ అండ్ టేబుల్స్లోకి సోర్స్ లేయర్లోకి లోడ్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనం మన ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తామంటే స్టూడెంట్స్కి రియల్ టైమ్ సినారియోస్తో ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ రెజ్యూమ్లో పాయింట్స్ ఎలా పెట్టిస్తామంటే, సో డైలీ మన ఇన్స్టిట్యూట్లో మార్నింగ్ సెషన్ వాళ్ళకి 8:30 టు 9:30 క్లాస్ జరుగుతుంది. దాన్నే మనము మీటింగ్ అంటాము. సో ఆ మీటింగ్లో మనము రిక్వైర్మెంట్స్ అనేటివి గ్యాదర్ చేస్తామన్నమాట. అంటే ఇది రిక్వైర్మెంట్. సో ఈ విధంగా నువ్వు నాకు సీక్వెల్‌లో కృష్ణ స్కిల్స్ అనే డేటాబేస్ క్రియేట్ చేసి దాంట్లో ఈ టేబుల్స్ ఆ కాలమ్స్ క్రియేట్ చేసి ఈ డేటా అనేది నాకు ఆ టేబుల్స్లోకి రావాలి. అది మన మీటింగ్ పెట్టుకున్నట్టు రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అనమాట. సో టెక్నికల్ డిజైన్ డాక్యుమెంటేషన్ ఏమంటే డేటాబేస్ ఆర్కిటెక్చర్ వాళ్ళు ఏదైతే ఫైనలైజ్ చేస్తారో దాన్ని మనము టెక్నికల్గా కన్వర్ట్ చేసి డాక్యుమెంట్ చేయడాన్ని టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ అంటాము. సో ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బ్యాక్ ఎండ్ టేబుల్స్కి మధ్యలో ఉన్న డేటాబేస్ ఆర్కిటెక్చర్ గురించి కూడా మనం క్లియర్గా చెప్తాం కాబట్టి రెజ్యూమ్లో ఇన్వాల్వ్డ్ ఇన్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ అనమాట. నెక్స్ట్ సీక్వెల్ యూస్ చేసి మనము డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్ నిజంగా మన ఇన్స్టిట్యూట్లో మన స్టూడెంట్స్ చేత ఈ రియల్ టైమ్ టేబుల్స్ నెక్స్ట్ ఆ ప్రొసీజర్స్ యూస్ చేసి మనం ఆ సోర్స్ లేయర్ స్టేజింగ్ లేయర్ మధ్య డేటా లోడ్ అనేది కూడా చేపిస్తాము. సో ఈ విధంగా ఇక్కడ డీడీఎల్ డిఎంఎల్ అన్నప్పుడు ఈ క్రియేటివ్ డ్రాప్అవుట్ ట్రంకేట్ అసలు రియల్ టైంలో ఎలాగైతే యూస్ చేస్తారో సింపుల్ నుంచి కాంప్లెక్స్ సినారియోస్ వరకు వాళ్ళ చేత ప్రాక్టీస్ చేపిస్తాము. సో ఈ సోర్స్ అండ్ స్టేజింగ్ లేయర్స్ ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నటివి సోర్స్ లేయర్లో ఉన్న టేబుల్స్ అనమాట. అంటే ఇవి మోస్ట్లీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లు ఏవైతే ఉంటాయో బ్యాక్ ఎండ్లో కూడా అలాగే ఉంటాయి. బట్ మనం స్టేజింగ్కి వచ్చేసరికి నిజంగా ఇక్కడ నుంచి మనకు రిపోర్టింగ్ ఏవైతే ఫీల్డ్స్ కావాలో అవి మాత్రమే మనము తీసుకుంటాము. సో ఈ విధంగా మనకి తెలిసిన సీక్వెల్ నాలెడ్జ్ అంటే ప్రొసీజర్స్, వ్యూస్, ట్రిగ్గర్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్, స్ట్రింగ్ అవన్నీ యూస్ చేసి కొన్ని బిజినెస్ లాజిక్స్ కూడా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ త్రినాథ్ చెరుకూరి అని ఉంది. నాకు దీన్ని ఎలా చూపించాలంటే ఫస్ట్ నేమ్ కింద త్రినాథ్ చూపించాలి, లాస్ట్ నేమ్ కింద చెరుకూరి చూపించాలి. సో దాన్నే మనము బిజినెస్ లాజిక్స్ అంటాము. దానికి మనం తెలిసిన స్ట్రింగ్ ఫంక్షన్స్ యూస్ చేసి అలా ట్రాన్స్ఫార్మ్ చేస్తామన్నమాట. సో ఫైనల్లీ ఇప్పుడు నాకు లెస్ నెంబర్ ఆఫ్ డేటా ఉంది కాబట్టి నాకు పర్ఫార్మెన్స్ పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్స్టిట్యూట్లో మెంబర్స్ పెరిగి నాకు రికార్డ్స్ పెరిగే కొద్దీ నాకు పర్ఫార్మెన్స్ కోడ్ ఆప్టిమైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్ మనం బేసిక్గా ఇన్స్టిట్యూట్లో ఈ విధంగా మీటింగ్స్ పెట్టి వాళ్ళకి రియల్ టైమ్ సినారియోస్ ఇచ్చి వాళ్ళ చేత ప్రాక్టీస్ చేపిస్తాము. వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ని క్లారిఫికేషన్ చేస్తూ అలాగే మనము నెక్స్ట్ సెషన్లో దీనికి వాళ్ళకి రియల్గా మనమే టేబుల్స్ క్రియేట్ కూడా చేయించడం వల్ల వాళ్ళకి వన్ టైం వర్క్ అనమాట. ఇంకా రెజ్యూమ్లో ఈ ఈ ప్రాజెక్ట్ కింద ఈ పాయింట్స్ వచ్చేస్తాయి. అక్కడితో రెజ్యూమ్లో ఒక ప్రాజెక్ట్ అయిపోయింది. మన కోచింగ్ క్లోజ్ అవ్వగానే వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యేటట్టు మన ప్లానింగ్ విజన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. నా నెక్స్ట్ వీడియోలో దీన్ని రియల్ టైంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము సీక్వెల్లో అనేది కూడా నేను పెడతాను. స్టే ట్యూన్.